చాలామంది రియల్ ఎస్టేట్‌లో లక్షల రూపాయలు లేదా కోట్ల రూపాయలు పెట్టి ఓపెన్ ప్లాట్ గాని, అపార్ట్‌మెంట్ గాని తీసుకుంటూ ఉంటారు. మరి ఇన్ని కోట్ల రూపాయలు లేదా లక్షల రూపాయలు పెట్టి తీసుకున్న దానికి రక్షణ ఉందా? రియల్ ఎస్టేట్‌లో చాలా రకాల మోసాలు జరుగుతుంటాయి. ఆ మోసాలను అరికట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒకే ఒక్క ఆయుధం రెరా. ఈ వీడియోలో మనం రెరా అంటే ఏంటి? రెరా వల్ల ఉపయోగాలు, రెరా సింపుల్‌గా మన మొబైల్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రెరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ 2016 యాక్ట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. రియల్ ఎస్టేట్‌లో మోసాలను అరికట్టడం కోసం, పారదర్శకతను పెంచడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. రెరా రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సాధారణంగా 500 స్క్వేర్ మీటర్స్ విస్తీర్ణం కన్నా ఎక్కువ ఉన్నటువంటి ల్యాండ్ ఓపెన్ ప్లాట్స్‌గా కన్వర్ట్ చేసి అమ్మాలంటే కంపల్సరీగా రెరా రిజిస్ట్రేషన్ ఉండాలి. లేదా 8 ప్లాట్స్ కన్నా కూడా ఎక్కువ సేల్ చేయాలన్నా కూడా రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రెరా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కంప్లీట్‌గా ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. అంటే అప్రూవల్స్, లేఅవుట్, పర్మిషన్స్, ప్రాజెక్ట్ స్టేటస్, డెవలప్మెంట్స్, దాంతోపాటు డెవలపర్ లేదా బిల్డర్ యొక్క ఇన్ఫర్మేషన్, వీటితో పాటు ఏ టైంకి కంప్లీట్ చేయబోతున్నారో మొదలైనటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ యొక్క అఫీషియల్ సైట్‌లో పొందుపరచాలి. అనుకున్న సమయానికి బిల్డర్ గానీ, డెవలపర్ గానీ పూర్తి చేసి ఇల్లు గానీ, ప్లాట్ గానీ అందించకపోతే తిరిగి డబ్బులు పొందే హక్కు కూడా కొనుగోలుదారులకు ఉంది. ఒకవేళ నిజంగానే ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటివి వచ్చినప్పుడు మనకి నిజంగానే వర్క్ లేట్ అయితే ఎన్ని నెలల పాటు వర్క్ లేట్ అయిందో అన్ని నెలల పాటు సమయానికి తగ్గట్టుగా వడ్డీ కూడా చెల్లించే బాధ్యత బిల్డర్ లేదా డెవలపర్కి ఉంది. దాంతోపాటు మనకి కొనుగోలుదారుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులో 70% అమౌంట్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికే ఖర్చు చేయాలి. దీనికోసం మనకు ఒక ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఎస్క్రో అకౌంట్ని క్రియేట్ చేసి అందులో జమ చేయడం జరుగుతుంది. ఇది అమౌంట్ అంతా కూడా ఈ ప్రాజెక్ట్‌కే ఉపయోగించాలి. వేరే ప్రాజెక్ట్ గానీ, వేరే వాటికి బదిలీ చేసే హక్కు లేదనమాట. కేవలం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికి మాత్రమే ఖర్చు చేయాలి. అలాగే దీంతో పాటు మనకి 10% మార్ట్‌గేజ్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి హోల్డ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే డెవలపర్ లేదా బిల్డర్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క మార్ట్‌గేజ్ ఫ్లాట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ డెవలపర్ లేదా బిల్డర్ అనే వ్యక్తి ఈ యొక్క ప్రాజెక్ట్ పూర్తిగా కంప్లీట్ చేయకపోతే మార్ట్‌గేజ్ ఫ్లాట్స్ అనేవి హోల్డ్ చేసే రైట్ కూడా కలదనమాట. దీంతో పాటు మనకి రెరాలో మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఏదైతే ప్లాన్ అనుకున్నారో ఆ ప్లాన్ ప్రకారమే కట్టాలి. క్లియర్ టైటిల్ ఉండాలి. అలాగే బిల్డర్ లేదా డెవలపర్ అనే వ్యక్తి మనకి సరిగ్గా కట్టకపోయినా లేదంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా కొనుగోలుదారులు వచ్చేపాటికి రెరా వద్ద కంప్లైంట్ చేసుకోవచ్చు. రెరాకి కంప్లైంట్ చేసే హక్కు కూడా కలదనమాట. దీంతో పాటు మనకి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాల లోపు ఏమైనా సమస్యలు కానీ ఇబ్బందులు వస్తే దానికి తగ్గట్టుగా బాధ్యత ఎవరు వహించాలంటే బిల్డర్ లేదా ఆ యొక్క డెవలపరే వహించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ మొత్తం కాస్ట్‌లో 10% మాత్రమే అడ్వాన్స్‌గా తీసుకోవాల్సిన రూల్ కూడా ఉంది. ఈ విధంగా మనకి రెరాలో ఎన్ని అంశాలు మనకి పొందుపరచడం జరిగింది. ఇప్పుడు మనం దీంతో పాటు రెరా అనేది సింపుల్‌గా మన మొబైల్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. మనకి గూగుల్‌లోకి వెళ్ళిన తర్వాత ఏపీ రెరా అని టైప్ చేయాలి. రెరా టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి ఇది అఫీషియల్ కాదా? అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇలా విండోస్ ఓపెన్ అవుతాయి. వాటిని క్లోజ్ చేయండి. రిజిస్టర్‌లోకి వెళ్ళాలి. రిజిస్టర్ అనే బటన్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ప్రాజెక్ట్స్ అనేది ఉంటుంది. ప్రాజెక్ట్స్‌లోకి వెళ్ళాలి. ప్రాజెక్ట్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయండి. డీటెయిల్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఆ సెర్చ్‌లోకి వెళ్ళి ఆ వెంచర్ నేమ్‌ని టైప్ చేయాలి. ఆ వెంచర్ నేమ్‌ని టైప్ చేసిన తర్వాత మనకి ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ అనేది మనం టైప్ చేయాలి. గెట్ ఓటీపీ వస్తుంది మొబైల్‌కి. ఆ వచ్చిన ఓటీపీని మనం టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ వెంచర్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మనకి ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ వెంచర్ సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కానీ, అప్రూవల్స్ కానీ, తర్వాత ప్రెజెంట్ స్టేటస్ కానీ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనం పూర్తిగా చదివితే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా సింపుల్‌గా మనకి మొబైల్‌లో రెరా అనేది ఎలా చెక్ చేసుకోవాలో మనం చూశారు కదా! ఇప్పుడు వరకు మనం మొబైల్‌లో రెరా అనేది ఏ విధంగా సింపుల్‌గా చెక్ చేసుకున్నాం. అలాగే రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటే ఉంటే సరిపోదు. దాంతోపాటు మరికొన్ని కూడా మనకి తప్పనిసరిగా చెక్ చేసుకోవడం మంచిది. ల్యాండ్ ఓనర్‌షిప్, టైటిల్ క్లియరెన్స్, అప్రూవ్డ్ లేఅవుట్, అప్రోచ్ రోడ్, డెవలప్మెంట్ స్టేటస్, బ్యాంక్ లోన్ అప్రూవల్స్, లొకేషన్ గ్రోత్,
మార్కెట్ వాల్యూ. దీంతో పాటు ఒకసారి మనం సైట్‌ని కూడా వెళ్ళి విజిట్ చేయడం చాలా మంచిది. రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎవరో చెప్పారని గుడ్డిగా మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. ఓపెన్ ప్లాట్ అయినా, అపార్ట్మెంట్ అయినా మీరు ఒకసారి స్వయంగా సైట్‌ని విజిట్ చేయడం చాలా మంచిది. దాంతోపాటు అప్రూవల్స్ ఉన్నాయా లేవా, ఇతర డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, ఇంకా అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం కూడా మంచిది. చిన్న వెరిఫికేషన్ ద్వారా మనం పెట్టే లక్షలు లేదా కోట్ల రూపాయలని మనం రక్షించుకోవచ్చు. ఇలాంటి రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.